So I want to take you back to the class, college class. సో మీరు ఎంతమంది ఇక్కడ దూర భారాల నుంచి వచ్చారు? నేను చాలా దూరం నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? అవునా, ఎక్కడి నుంచి? ఓ, అంతా ఒకటేనా ముఠ? ఇంకెంతమంది దిగారు సిటీలో? మీరు ఎక్కడి నుంచి? ఆంధ్రాలో ఎక్కడ? ఎక్కడ పడితే అక్కడ. నెల్లూరు. ఓకే. మీరు కూడా చేస్తారు. ఎక్కడి నుంచి? ఆంధ్ర. ఎక్కడ? ఆంధ్ర. నేను కూడా ఆంధ్రానే. విజయనగరం. ఓకే. నెల్లూరు, విజయనగరం, చాలా దూరం నుంచి వచ్చారు. క్లాస్లో చాలా మంది ఉంటారు. ఈ క్లాసు ప్రొఫెసర్ ఎలా కనిపిస్తాడు? నాకు జూ కీపర్ లాగా కనిపిస్తాడు. వాడి పని ఏంటంటే క్లాస్ని కంట్రోల్ చేయడం. సో మా మమ్మీ టీచర్. అవసరం అందరూ వస్తున్నారు, లిస్ట్లో ఉన్నారు, మొత్తం రాసుకొని వచ్చారు, మొత్తం చిట్టా బయట పెడతా. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ టీచర్. మా మమ్మీ టీచర్ అనమాట. మా డాడీ టీచర్, పెచ్చల్ డాక్టర్, చించల్ డాక్టర్. నేను ఇక తెలిసిందే అది. అలా మా డాడీ ఎవరో తెలుసా, మా చెల్లి ఎవరో తెలుసా అని చెప్పుకుని తిరుగుతాడు. నేనెవడో నాకు తెలియదు. సో ఇంట్లో ఫ్యాన్ అయిపోయింది అనుకో, మా మమ్మీ నాకు చూస్తుంది, ఇంజనీరింగ్ చదివే కదరా అంటది. విను మళ్ళీ విను, బాగుంటుంది, ఈసారి కొత్త రకంగా చెప్తారు. ఇంజనీరింగ్ చదివే కదా అంటుంది. ఏమన్నా అంటే లైట్ ఆగిపోయింది అనుకో, లైట్ చేంజ్ చేయరా అంట. ఎందుకంటే పుడుక్కుంటాను కదా, అర్థమైందా? ఇలాంటి వాటిలో పనికి వస్తా. ఇంకొకదాని పనికి వస్తా. ఏంటంటే ఏంటి విన్నావుగా చెప్పు. విన్నావు, ఇది ఆల్రెడీ చెప్పేవన్నావు. టీ కాదు, మమ్మీ అనగానే టీ జోక్ అనుకుంటున్నాడు. అది కాదు నాన్న, నేను ఎప్పుడు నా జోక్ రిపీట్ చేయను. ఇంకొక దానికి పనికి వస్తా. కాదు, మమ్మీ టీచర్ కదా, సెట్ వెళ్ళలేదు మీరు. కరెక్షన్లో అంకెల్ లెక్కేస్తా నేను. ఇంజనీరింగ్ చదివే కదా, అదే కదా. మాక్సిమం మార్క్స్ 50 అయితే నిజంగా 60 వచ్చినాయి. నాకు బుర్ర తెంగేసింది. ఈ అమ్మాయి ఇలా కాదు, మళ్ళీ లెక్కేస్తానని చెప్తే ఈసారి 62 వచ్చింది. అర్థమైంది, నా మ్యాథ్స్ రాదని. అయినా వాడికి 50 కదా రావాల్సింది మాక్సిమం మార్క్స్. మెంటల్ దెంగి మా మమ్మీ దగ్గరికి వెళ్ళి, ఏంటిది 60 వస్తుంది, 62 వస్తుంది. మా మమ్మీ చూసి, ఓ ఈ అమ్మాయి టాపర్ రా, చాయిస్ కూడా రాసిద్ది అంది. నాకు ఎవరు టాపర్స్ ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ చేతులు ఎత్తాలి. అది టాపర్స్ చేతులు ఎత్తరు, వాళ్ళ ఫ్రెండ్సే ఎత్తారు. వాళ్ళది ఎత్తండి, చేతులు ఎత్తండి. టాపర్స్ అస్సలు ఒప్పుకోరు, టాపర్స్ అని చెప్పుకోరే ఎత్తడు. ఆయనది పెద్దది. ఎనీవే సరే, డైవర్ట్ అవుతుంది. డార్క్ రాగానే డైవర్ట్ అయిపోవడం. టాపర్ రా, అన్నీ రాస్తాను. చాయిస్ రాయడం ఏంటి? మీకు బత్తాయి పండు తెస్తే తొక్క తీసి తోనలు తింటారు, అవునా? ప్రభాస్ లాగా కొరికేరు కదా, కాదు. చాయిస్ రాసినట్టు నాకు అర్థం కాదు. తొక్కతో పాటు తినేసినట్టు అనిపిస్తుంది, చాలా వికారంగా అనిపిస్తుంది చూస్తుంటే. బ్యాకప్ మీకు ఎంతమంది లవర్స్? ఒక్కలే కదా. బ్యాకప్ అంట, బ్యాకప్. రేపటి కోసం ఏంటమ్మా కాంప్లెక్సా? టాపర్స్ కన్నా చాలా వింత అండ్ వెరీ ఫ్రెండ్లీ గైజ్ ఎవరంటే బ్యాక్ బెంచర్స్. అది నాకు తెలిసి టాపర్స్ రారు నా షోకి. వాళ్ళు నేను తీసుకొచ్చారు డెఫినెట్ థింగ్. కరెక్టే కదా. ఎందుకు రావే రాయాలి ఈడ్చుకున్నాము, నేను రాని చదువుకోవాలి. రా ఎంబీఏ ఏదో మాట్లాడలేదు రా, ఒక్కలే ఎంబీఏ. అదే కదా. బ్యాక్ బెంచర్స్ ఏంటంటే వీళ్ళన్నిట్లో ముందుంటారు, ఒక్క చదువులు తప్ప. లేడీస్ ఫస్ట్ కదా, వీళ్ళు ఎవడైనా ఫస్ట్ వెళ్ళిపోవచ్చు అంట. వీళ్ళు వెనక కేడి లాస్ట్. వీడికి అన్నీ తెలుసు. ప్రొఫెసర్ అంటే ఇలా జరిగి ద ఆయిలర్స్ థియరమ్ అని చెప్పి గొంతు చూపిస్తూ ఉంటాడు. ప్రొఫెసర్కి ఏం తెలీదు, బ్యాక్ బెంచర్కి అన్నీ తెలుసు మొత్తం. ఈడు ఆ అమ్మాయి ఎప్పుడు ప్రేమించుకున్నారు? సిగ్గుపడుతున్నాడు బ్రో, నిజం కాదు, మామూలుగా ఊరికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సిగ్గుపడ
అన్నాడు. Yes అని. ఇంకా నయ్యో జెర్సీ సినిమాలో నాని బ్రో సింగిల్ నువ్వు అర్థమైపోయింది ఎప్పుడైతే అన్నావో నాకు అర్థమైపోయింది. డార్క్ కామెడీ ఎలాంటిదంటే యూ షుడ్ నాట్ టెల్ ఏ జోక్. నీకు నువ్వు తెలియాలి, నువ్వు డార్క్ నీకు తెలియాలి. అంతసేపు ఉండి ఇప్పుడు నన్ను చూస్తున్నట్టు ఏంటి ఊరికండి ఎగ్జామ్. నేను ఎవరినైనా చూసి వెళ్ళాలన్నానంటే ఆన్లైన్ కాదు, బ్యాక్ బెంచ్. మావాడు ఒకటి బ్యాక్ బెంచ్ కూర్చున్నాడు అన్నమాట. సార్ అరే నువ్వు లేగవరా, వాట్ ఇస్ లైక్ అలా కాదు, వాట్ ఈజ్ ఐసీ ఇంజన్స్ అన్నాడు. సరే ఇటు చెప్తాడు సార్ అంట. లేకపోతే తీయండి నన్ను చూపించి ఇటు చెప్తాడు సార్ అంట. నేనే అనుకున్నా సర్లే సార్ ఇండియా లేకపోయినా ఆయన చెప్పండి, నువ్వు చెప్పరా అన్నాడు. సార్ ఎంత బుక్ నన్ను బుక్ చేశాడు. ఐసీ ఇంజన్స్ అప్పుడే మావాడు ఐస్ క్రీమ్ అని రామ్ గోపాల్ వర్మ సినిమా వచ్చింది, ఆ వీడియోలు చూపిస్తున్నాడు కింద. లాస్ట్ బెంచ్ వాళ్ళు చేసేది ఏంటో తెలుసా, స్వాతి బుక్ వరకు ఓకే, మా వాడు ఒకడు ఉన్నాడు బుక్ తెలిస్తే మధ్యలో అతుక్కుపోయింది. ఇది డార్క్ కామెడీ. అర్థమైన వాళ్ళకి అర్థం అవుద్ది, అర్థం కాదు ఏంటి. కొంతమంది ఏంటో తెలుసా, తెలుసు వాళ్ళకి ఇంచు పెట్టి చెప్పు మా టాపర్ అయిపోయింది నీకు రోస్టింగ్ ఈరోజు. బ్యాక్ బెంచర్స్ అందరికీ తెలుసు అన్ని. సపోజ్ నువ్వు బ్యాక్ బెంచర్ దగ్గరికి వెళ్ళి నేను నా గర్ల్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్తున్నారా అంటే ఏ థియేటర్ వెళ్ళాలి, ఏ రోలో ఏ సీట్ బుక్ చేసుకోవాలి, ఆ సీట్లో ఎంత టెంపరేచర్ కొట్టుద్ది నీకు, ఏసీ అన్నీ చెప్తాడు. అరే గోవా వెళ్దాం రా అన్నావు అనుకో, వెంటనే కార్తో రెడీగా ఉంటాడు. మొత్తం సర్వీసింగ్ చేయించి దాన్ని ఫుల్ టైం కొట్టించి బట్టు పెట్టే బేడ సర్దుకొని అక్కడ రూములు బుక్ చేసి అక్కడ ఏమేమి చూడాలి అవి కూడా రీసెర్చ్ చేసి ఎక్కడో అంటే. నువ్వు బ్యాక్ బెంచర్స్తో కామెడీ చేయకూడదు, అర్థమైందా. గోవా వస్తాను రాలేదనుకో, ఇక్కడి నుంచి గోవా వెళ్ళేంతవరకు అమ్మ అక్క అని అందరినీ తిట్టుకుంటాను. మొత్తం నిన్ను 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 తలుచుకోనని క్షణం ఉండదాడు. మిడిల్ బెంచెస్ ఎరుపులు ఇలా అటు ఇటుగాను. ఏళ్ళకి ఫ్రంట్ బెంచ్లో కూర్చొని టాపర్ అయ్యేంత తెలివితేటలు ఉండవు, లాస్ట్ బెంచ్లో కూర్చొని లోక జ్ఞానం తెలుసుకునేంత తెలివితేటలు ఉండవు. వీళ్ళు ఏంటంటే మట్టి శుద్ధులు, ఇన్నేగాళ్ళు అంటాం మేము. నీకు ఏమర్థమైందో కానీ బాగానే బాబు. ఆ అమ్మాయి లంచ్ బాక్స్లో ఏం తెచ్చుకుంది, వాడికి అప్పు ఎంత ఉన్నాడు, రాత్రి దాన్ని వేసాడా, అన్నీ తెలుసు. ఏం మాట్లాడు. సపోజ్ ఇలా చేసాడు అనుకో, పెట్టి దొరికింది అనుకో, ఎంజాయ్ రా అంటాడు. పెట్టి దొరికితే ఎంజాయ్ రా అంటాడు. అదే టాపర్కి ఇది తెలిసింది అనుకో, టామ్ 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 అందరూ చెప్పేస్తాడు. ఒకసారి ఇలాగే డిస్కషన్లో కూర్చున్నాం, నేను బ్యాక్ బెంచ్లో, నువ్వే బెంచ్ అని అడగద్దు, డిస్కషన్ జరుగుతుంది. నేను బ్యాక్ బెంచ్ ఉన్నాడు, ఇక్కడ టాపర్ ఉన్నాడు. అయితే ఇంతలో ఒకడు వచ్చాడు అనమాట, వచ్చి అనుకుంటే వచ్చాడు అని కాండమ్స్ అనమాట. అని కూర్చున్నాడు ఇక్కడ. కూర్చుంటే ఎరా కాండమ్సా, ఇది ఎరా కాండమ్సా అన్నాడు టాపర్. తెలుసుద్ది కదా, కేఎస్ అని ఉంటే అదేంటి, ఏంటది, చాక్లెట్, దాని మీద స్ట్రాబెర్రీ ఉంది, అయితే చాక్లెట్ అయిపోద్దా. కాండమ్స్ అంటే లేదా కడ్డారు అన్నది. అప్పుడే పడిపోయింది టాపర్కి. వీడు పాపం బ్యాక్ బెంచరు, వాడిని హక్ చేయడం ఎందుకులే అని చెప్పి ఆ కాండమ్స్ వెళ్ళానా అంటే, యునో హౌ కాండమ్స్ ఆర్ మేడ్ అన్నాడు వీడు. నాకు ఇంట్రెస్టింగ్ ఉంది, చెప్పరా నేను, నీకు ఇంట్రెస్టింగ్ కదా చెప్పు పర్లేదు. వాడు స్టార్ట్ చేశాడు ఇక్కడ. Condoms are usually made with latex, which is a rubber collected from a sap of a tree. 60% is latex and other
38.5% is water. You know, the other 1.5% is the 1.5 the 1.5 అది కాదు నువ్వు వేసేది కాదు అసలు ఇంత ఏది తర్వాత అంటే నాకు తెలుసు నాకు తెలుసు అది కాదు వాడక మునుపు గురించి చెప్తున్నాను మీరు. The other 1.5% is zinc or sulfur oxide అని ఏదో చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ బ్యాక్ బెంచర్ కాడ అన్నాడు, ఒరే నువ్వు ఇదంతా చెప్పేవాడు మావాడు షార్ట్ వేసుకొని వచ్చేస్తాడు అది కొంచెమే చెప్పాడు, కానీ ఇక్కడ బర్న్ ఈడు కాదు వాడు అంత ఫాస్ట్గా వచ్చేసాడంటే ఈడు ఆడవాలి, ఈడు అవుతున్నాడు, వీళ్ళిద్దరు అవుతున్నాడు. నాకు ఇందులో ఎవడు ఓడిపోయాడు ఇక్కడ, వాడా వీడా అంటే అంటుంది ఆవిడ. ఏం చేస్తాం, అడ్వెంచర్స్తో పెట్టుకోకూడదు. అందుకని యూనో హౌ కాండమ్స్ ఆర్ మేడ్. ఆ జోక్ వేసిన తర్వాత వీడు ఆగుతాడా లేదు, ఒరే అది ఎలా చేస్తారో కదరా, దాంతో ఏం చేస్తారో తెలుసుకోవాలరా అన్నాడు. యా ఐ నోరా అన్నాడు. అబ్బాయిలు మేడం మీకు తెలీదు, 4 అబ్బాయిలు కలిస్తే బహు భయంకరమైన మాట్లాడుకుంటారు. చెప్పద్దా, నిజాలు చెప్పద్దా? ఓకే, సో అట్లా చెప్పు అంట. ఎవరు నేను అమ్మాను కాదు మేడం, తెలియదు నాకు అంత పరిచయం. 4 ఒక్కళ్ళే కష్టం మాకు ఇక్కడ, 4 అమ్మాయిలు. అయినా నేను అసలు 4 ఒకేసారి కూర్చోబెట్టను, ఎందుకంటే అందరు నా గురించి మాట్లాడుకుంటారు. వీడు నాతో ఏం చాట్ చేస్తుంది తెలుసా, మీతో కూడా ఏదో చాట్ చేస్తాడా, నాకు కాపీకి వేస్ట్ వద్దలాగా. మేమంతా సెక్షన్స్ వైజ్ ఉంచుతాం అనమాట. టాపర్స్ ఎలా ఉంటారు తెలుసా, వాళ్ళు ఏంటంటే 100కి 100 వచ్చినా లంచానికి నిద్ర ఉండదు, ఎందుకంటే ఎవడికో 99 వచ్చింది, బాధపడుతూ ఉంటారు. వీడికి ఏంటంటే వీడు పాస్ అవ్వాలి, 100 మార్కులు రావాలి, మిగతా వాళ్ళందరూ మనం వస్తున్నారు. అప్పుడు హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతం. ఒకరోజు మిడ్ ఎగ్జామ్స్ తెలుసు కదా, ఇంజనీరింగ్ అందరూ ఎంబీఏ చేసింది, అది కదా మీరు ఎంబీఏ ముందు ఇంజనీరింగ్ చేశారు వీళ్ళు. ఏముండదు, ఇంజనీరింగ్ చదివి ఎంబీఏ జీవితం మొడగుడిసిపోయిన వాళ్ళు అదృష్టం. ఎందుకంటే వాళ్ళు మొత్తం చూస్తారు, మొత్తం జీవితం చూస్తారంటే పెద్ద అంటే డార్క్ ఎత్తుక్కోవద్దు, అర్థమైందా? బాబు వీడికి ఏంటంటే మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయిపోవాలి. ఒకరోజు మిడ్ ఎగ్జామ్లో నాకు నిజంగా చెప్తున్నా 0 మార్కులు వచ్చింది. వాడెవడో ఇందా చెప్పాడు కదా, పేపర్ నింపేయాలరా అని, నేను నింపా సూరికే సరదాగా. అప్పట్లో మిర్చి సినిమా వచ్చింది, మిర్చి సినిమా రాజధాని సరదాగా వాడు ఉన్నాడు, వాడి పేరు ఎందుకులే, ఇలా వచ్చి నాకు వచ్చింది 0, ఇక్కడ నుంచి కనిపిస్తుంది అది, ఇది 0 వచ్చినాయా కనిపిస్తుంది కదా, 0 వచ్చినాయా ఏంటి, నీకెంత వచ్చినాయి అన్న అంటే ఆయన అడగాలి. అప్పుడు మార్క్స్ వచ్చినాయిరా అని చెప్తాడు. నీకెంత వచ్చినాయి అంటే ఓకేరా బాగానే వచ్చినాయి అన్న, చూపించరా అన్న ఫుల్ మార్క్స్. విను, పేపర్ చించిదెంగా నాది చించి కాదు, తుడుచుకొని పడేసినా ఎవడు తీసుకోడు, దాని మీద ఇది ఉంది. ఇదా వాడిదా అంట, నాకు ఎంత వచ్చినాయని నాకు చించుకోవడానికి, చించి మింగి నగిలి దాన్ని బయటికి తీసుకొచ్చినా ఏం లాభం లేదు. ఆడెళ్ళి సార్ కంప్లైంట్ ఇచ్చాడు. సారు వాళ్ళు తిట్టాడు నన్ను. తిట్టిన తర్వాత నా స్టాఫ్ రూమ్కి వచ్చి కలువు అన్నాడు. ఆడు అని వెళ్తున్నాడు. ఏంటో ఆడు ఎలా అన్నాడు తెలుసా, అప్పుడు బాహుబలిలో రానా వచ్చి గుచ్చి వెళ్ళిపోతారు కదా సీరియస్గా, అంత కసి కళ్ళలో కనిపించింది అని వెళ్ళాడు. నేను వెళ్ళి అరే ఏంటి ఆడిది ఆలోచించేసావు అది ఇది అని. సార్ అది కాదు సార్, వాడు ఎందుకని చించావు అది అన్నాడు. సార్ అది కాదు సార్, వాడు వచ్చి తీరా ఇచ్చిందా అన్నాడు, అందుకే చించేస్తారంటే అని నవ్వాడు. సర్లే వదిలేస్తున్నాను. సారు నేను సిగరెట్లు వేస్తాను
ఆ? ఆ? వాడికి నా రేంజ్ తెలియట్లా, వాడు ఇలా అంటున్నాడు. అలా అనకూడదు, వాళ్ళు హట్ అయిపోతారు రా. మా కాలేజ్ మా డిపార్ట్మెంట్ టాపర్ వాడు ఉన్నాడు. ఎప్పుడు ఆడికి మించి చదవాలనుకుంటే ఇంకోతి ఈడే అంటే ఈడికన్నా పెద్ద ఇది. ఒకరోజు ఒక్క మార్కులో ఫస్ట్ ఇయర్ వాడు టాపర్ అయ్యాడు, సెకండ్ ఇయర్ ఒక్క మార్కుతో పోయింది ఇది. ఆ రోజు ఏడ్చింది, ఒకసారి దగ్గర ఏడుస్తూనే ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చింది రా టాపర్. ప్రొఫెసరా నువ్వు? ఉండదు, తీసేస్తారు అలాంటివి చేస్తే. ఒకడున్నాడు, పేరెందుకులే, నేను ఏ కాలేజో ఏంటో, వాడు గీతం అని. తెలుసా నీకు? పూర్తి రీసెర్చ్ చేసి వచ్చావే. అమ్మ తోడు, ఆ అమ్మాయిని ఇప్పుడే చూడాలి ఫస్ట్ టైం. అమ్మో ఇంకోసేపు అయిన తర్వాత దీనికి కారణం నువ్వే అంటావేమో, భయం వేసింది నాకు. అలాంటివి చేయకమ్మా, నిజంగా తెలియదు అమ్మాయి నాకెవరు. నిజం చెప్పు, మన ఇద్దరికి పరిచయం ఉందా? అలా అయితే ఎలా? ఓర్ బాబోయ్, నాకేం సంబంధం లేదు బాబోయ్. ప్లీజ్ ప్లీజ్ నాకు ఒక రెడ్ బుల్ తీసుకురండి ప్లీజ్. నాకు మాటలు తడబడుతున్నాయి, పొద్దు నుంచి ఏం తినలా. బ్రో ఆయన రోల్ అయిపోతున్నాడు ముందు అసలు. బ్రో ఆవిడ పిలవకపోయినా నువ్వు పిలిచేలా చేస్తున్నావు బ్రో. దిలే మీరు వెళ్ళిపోతున్నారా? ఇద్దరండి సెల్ఫీ దిగుదాం. టాపర్స్ ఎలా అంటే వాళ్ళు జీవితంలో ఎక్కడికో వెళ్తాం అనుకుంటారు. ఎక్కడికో అంటే అక్కడ చూడద్దు మీరు, జస్ట్ ఈ ఏమంటారు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఓ ప్లేస్మెంట్ దిగుతారు. జస్ట్ 7 lakh ప్యాకేజ్ TCS అంతే. ఒకరోజు ఒకటి ఏడ్ చేస్తున్నాడు, వాడు మంచి టాపర్ అడు. ఎలా ఎందుకు ఏడుస్తున్నారా అని అడిగాను. ఇదంతా వేస్ట్, ఇంత చదివి నేను అన్నాడు. బాబు తెలుసు అందుకే చదవట్లేదు. నీకు ఇప్పుడు తెలిసిందా? లాస్ట్లో తెలుసుకున్నాడు రా బాబు, ఇంత వేస్ట్ అంటే. సర్లే అలా చెప్తే ఫీల్ అవుతుంది. ఎందుకు అలా బాధపడుతున్నాడు? నేను యూనివర్సిటీలోనే మన డిపార్ట్మెంట్లో టాపర్ రా. నాకు 7 lakh ప్యాకేజ్, వాడికి మూడు బ్యాక్లాగ్, వాడికి కూడా 7 lakh. ఒరే సంతోషపడి నాకు రాలేదు, ఎందుకంటే నాకు 5 ఉన్నాయి. ఎందుకురా బాబు ఇంత బాధపడుతున్నావు నువ్వు? తట్టుకోలేరు. ఎక్కడికో అనుకున్నాడు TCS మహా అయితే 7 lakh LPA. అక్కడికి వెళ్ళి మళ్ళీ బెంచ్ మీద కూర్చుంటాడు. నేను అక్కడ ఎక్స్ట్రా చేయకూడదు. సార్ నాకు వచ్చి సార్ చేస్తాను సార్ అని చెక్కేస్తారు.